నేను మన హెన్నా మిక్సర్ కి పతంజలి హెన్నా వాడుతున్నాను. 125 గ్రామ్ ఉంటుంది ఈ ప్యాకెట్. సో ఇందులో మిక్స్ చేయడానికి మనము ఈ మందార పువ్వులు కూడా తీసుకోవాలి. గుప్పెడు మందార పువ్వులు అయితే సరిపోతుంది. ఆ తర్వాత గుప్పెడు మందార ఆకులు కూడా తీసుకోవాలండి. ఆకులని ఫ్రెష్ గా కడిగి తీసుకోవాలండి. చాలా దుమ్ము ఉంటుంది ఆకుల పైన. సో కడిగి తీసుకోవాలి. 2 టీ స్పూన్ల టీ పౌడర్ ని తీసుకోవాలి. మీరు వాడేది ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు, తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల మెంతులు తీసుకోవాలి. మెంతులను ఒక క్లాత్ లో వేసి శుభ్రంగా తుడుచుకొని తీసుకోండి. వాటిపైన కూడా కొద్దిగా డస్ట్ ఉంటుంది. తర్వాత నేను 2 టీ స్పూన్ల ఆమ్లా పౌడర్ ని కూడా యూస్ చేస్తాను హెన్నా పౌడర్ లో. ఇది హెయిర్ గ్రోత్ కి చాలా మంచిది. 125 గ్రామ్ హెన్నా పౌడర్ కి 2 టీ స్పూన్ల ఆమ్లా పౌడర్ అయితే సరిపోతుంది. వీటన్నింటితో పాటు మనకి ఇంకొకటి కూడా ఇంపార్టెంటేనండి. అదేంటంటే మనకు ఐరన్ పాట్ కావాలి. ఇందులో మనం హెన్నా మిక్స్ చేసి పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది. నేను ఎప్పుడు ఇందులోనే మిక్స్ చేసుకుంటానండి. ఒకసారి తెచ్చి పెట్టుకున్నారంటే మీకు ఎప్పటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ పెట్టి అది కొంచెం హీట్ ఎక్కాక అందులో 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ ని కాసేపు మరగనివ్వాలి. వాటర్ మరిగేటప్పుడు మనం తీసుకున్న 2 టీ స్పూన్ టీ పౌడర్ ని అందులో వేయాలి. టీ పౌడర్ వేసాక 2 నిమిషాలు అలా మరగనివ్వాలి. తర్వాత అందులో మనం తీసుకున్న 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. హై మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త స్పూన్ తో కలుపుతూ వాటర్ ని మరగనివ్వాలి. వాటర్ మరిగేటప్పుడు మనం తీసుకున్న గుప్పడి మందార పువ్వులు అందులో వేసుకోవాలి. వాటర్ లో అవి కొద్దిగా కలిసిపోయేలా స్పూన్ తో కలుపుకోవాలి. అందులోనే గుప్పెడు మందార ఆకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఈ వాటర్ ని చాలా చక్కగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుతూ ఉండాలి. మందార పువ్వుల్లోనూ మందార ఆకుల్లోనూ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల ఇవి మన హెయిర్ గ్రోత్ కి, హెయిర్ స్ట్రెంత్ కి చాలా ఇంపార్టెంట్. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెంతుల్లో ఫైబర్, విటమిన్ బి, ఏ, సి ఉంటాయి. అవి మన హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఇలా మనం వాటర్ లో వేసి మరిగించుకోవడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివన్నీ వాటర్ లోకి వచ్చేస్తాయి. 5 to 6-7 మినిట్స్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోగా మిగిలిన దానిని మీరు పేస్ట్ చేసుకొని హెయిర్ కి మాస్క్ లా అప్లై చేసుకున్నా పర్వాలేదు. మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్. మనం హెన్నాలో మిక్స్ చేసుకోవడానికి వాటర్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ దీన్ని చల్లారనిద్దాము. అలాగే వేడి వాటర్ లో మిక్స్ చేసుకుంటే హెన్నా అనేది ముద్దలు కట్టేస్తుంది. నా హెయిర్ కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నాకు పూర్తిగా ప్యాకెట్ పడుతుందండి. నేను ఫుల్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. సో కొంచెం చిన్నగా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు హాఫ్ ప్యాకెట్ కూడా యూస్ చేయొచ్చు. మన హెయిర్ కి ప్రొటెక్షన్ గా ఉంటుంది, అంటే రక్షణ కవచంలా ఉంటుంది హెన్నా పౌడర్. తర్వాత ఇందులో ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నానండి. 2 స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోవాలి. ఆమ్లా పౌడర్ యూస్ చేయడం వల్ల మనకు డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. హెన్నా పౌడర్ అండ్ ఆమ్లా పౌడర్ ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా అందులో మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ని కొద్ది కొద్దిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి పోసి మిక్స్ చేశారంటే పల్చగా అయిపోతే మనకు మళ్ళీ హెన్నా అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. హెన్నా హెయిర్ పైన అప్లై చేసినప్పుడు స్మూత్ పేస్ట్ లా ఉండాలి. గట్టిగా కూడా ఉండకూడదు, ఎక్కువగా పల్చగా కూడా ఉండకూడదు. హెన్నా టెక్స్చర్ కరెక్ట్ గా ఉంటేనే స్కాల్ప్ నుండి హెయిర్ ఎండ్ వరకు చక్కగా అప్లై అవుతుంది. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని అప్లై చేయడం వల్ల చాలా స్మూత్ పేస్ట్ లా రెడీ అయింది. చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో మీకు స్పూన్ తో చూపిస్తాను. ఇంకొద్దిగా స్మూత్ గా రావాలి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్ లో కొద్దిగానే వాటర్ మిగిలిపోయాయి. మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఈ మిక్స్చర్ అనేది రెడీ చేసాము. కాకపోతే మనం బాయిల్ చేసిన తర్వాత 1.5 గ్లాస్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ రెడీ అయిపోయింది. ఇలా స్మూత్ పేస్ట్ లా ఉండాలి.
చూడండి చాలా స్మూత్ గా అసలు ఉండలు లేకుండా చాలా చక్కని పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలి, మూత పెట్టి. ఓవర్ నైట్ సోక్ చేసేంత టైం లేకపోతే మినిమం 5 hours అయినా సోక్ చేయాలండి. ఆ తర్వాత అప్లై చేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది హెయిర్ కి. సో నేను ఇప్పుడు దీన్ని నెక్స్ట్ డే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి చుట్టుపక్కల బ్లాక్ గా ఎలా అయిపోయిందో. మన హెన్నాకి మంచి రంగు అనేది వచ్చింది. మీ హెయిర్ ని ఒకవేళ ఇంకా సిల్కీగా చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునే 1 గంట ముందు ఈ హెన్నాలో ఒక ఎగ్ వైట్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి 1 hour సోక్ చేయండి. ఆ తర్వాత మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. లేదు మేము ఇలాగే అప్లై చేస్తాం అనుకుంటే ఇలా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు, టీ పౌడర్ అన్ని వేసాం కాబట్టి మీ హెయిర్ కేర్ కోసం దీన్ని మీరు ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకోండి. దీన్ని అప్లై చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది. ఇదిగోండి నేను చెప్పిన మెహందీ ఇలా మిక్స్ చేసి పెట్టుకొని మనం హెయిర్ కి అప్లై చేసామంటే హెయిర్ కి ఎలా అప్లై చేయాలనే డౌట్ మీకు రావచ్చు. మెహందీ ఎలా అప్లై చేయాలనే వీడియో కూడా నేను మన ఛానల్లో వేశాను. దాని లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, మీరు అది కూడా చూడండి. హెయిర్ కి ఎలా అప్లై చేయాలో కూడా నేర్చుకొని మీరు మెహందీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఆఫ్టర్ 2 hours వాష్ చేసుకోవాలండి. అట్లీస్ట్ 2 hours అయితే ఉంచుకోవాలి హెయిర్ పైన. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.